పాణ్యమే కాకుండా అటు నంద్యాల పార్లమెంటు కానీ ఇటు డోన్ ప్రజలకు కానీ సేవ చేసే భాగ్యాన్ని కోల్పోయాము అని ఏమైనా ఫీల్ అవుతుంటారా? 100% ఇప్పుడు ఉండే పరిస్థితులు మాత్రం ఒక ఎమ్మెల్యేగా ప్రజలకు చేయాల్సినది ఎమ్మెల్యే లేకుండా చేయలేము అనేది ఎట్లయినా కూడా ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు చేయడానికి అంటే ఎమ్మెల్యేగా ఉంటే ఏం బెనిఫిట్ అంటే డైరెక్ట్గా ఆఫీసర్స్తో మీటింగ్లు పోయి కూర్చోవచ్చు. మాజీ ఎమ్మెల్యేగా ఉంటే ఎంతసేపునైనా వాళ్ళని రిక్వెస్ట్ చేయాల్సిందే తప్ప వాళ్ళ దయాదాక్షిణ్యం మీద ఆధారపడి ఉండాల్సిందే. వాళ్ళు చెప్తే వాళ్ళు చేయగలిగితే చేయాలా, లేకుండా అదే గిన మీటింగ్లో కూర్చొని అంటే ఎందుకు చేయండి అనేది కూడా నిలదీయడానికి అధికారం ఉంటుంది. అది మాత్రం ఒకటి ఇప్పటికైనా కూడా నాకుండే పరిచయాలు అయితేనే ఇంకోటి అయితే 90% అధికారులందరూ కూడా నేను అడిగేది జినైన్ అడుగుతాననే ఉద్దేశంతో 90% నేను అడిగిన పనులు కాదనకుండా చేసే పరిస్థితి. ఈరోజు కూడా ప్రజలు కూడా నా దగ్గరకు వస్తారు. నా దగ్గరికి ఎవరు వచ్చినాయని కూడా నా చేతనైనంత వరకు సాయం చేయడం నా ధర్మం అనే ఉద్దేశంతోనే నేను ఎందుకు మొదటి నుంచి అంటే రియల్గా చెప్పాలంటే 1985 నుంచి 1999 వరకు 3 సంవత్సరాలు ఎమ్మెల్యేగా నేనంతా అంటే ఏ విధంగా ఉన్నాననేది దానికంటే ఆ 15 సంవత్సరాల్లో వదిలిపెడితే మాత్రం 2004లో 4వసారి ఎమ్మెల్యే అయిన తర్వాత దేవుడు మళ్ళా నాకు అవకాశం ఇచ్చినాడు. ఈ అవకాశాన్ని పేద ప్రజలకు సద్వినియోగం చేయాలనే ఉద్దేశంతోనే మొత్తం ప్రజాపదంలో ఉదయం 8 గంటలకు మొదలు పెడితే రాత్రి 9:30 వరకు కూడా విలేజెస్ తిరిగి మొత్తం వాడలు తిరిగి మొత్తం అందరు కూడా ప్రజలకు ఎవరికైతే ఇబ్బందులు ఉండారో వాళ్ళకి ఎవరికైతే పింఛన్ రాకుండా ఉన్నాయో కొంతమంది ఇల్లు రాకుండా ఉన్నాయనే ఉద్దేశంతో వాళ్ళకందరికీ తిరిగి ఆఫీసులో అంది స్పాట్లోనే ప్రజాపదంలోనే వీళ్ళకందరికీ ఇవన్నీ చేయమని చెప్పే పరిస్థితి తీసుకొని వచ్చినాం. అంటే రియల్గా నిజమైన పాలిటీషియన్ నేనైతే చదువుకున్నప్పుడు ఏ ఉద్దేశంతో రాజకీయాలకు వచ్చినానో ఆ రాజకీయ ఉద్దేశంతో ప్రజలకు సేవ చేయాలని వచ్చినానో 2004 నుంచి 2014 వరకు 2004 నుంచి 2009 వరకు మాత్రం అనుకునేది మాత్రం ఏం చేయగలిగింది అంత అంటే 2004 నుంచి 2009 గోల్డెన్ పీరియడ్ ఎమ్మెల్యేగా మొత్తం ప్రజలకు పనిచేయడానికి అయితే ఏదైతే అది అనుకొని చేయడానికి చేసాం. ఇంకా 2009 నుంచి 2014 ఈ డిస్టర్బెన్స్ ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు చనిపోవడం అయితేనేమి, రోషే గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సమైక్యాంధ్ర సపరేట్ తెలంగాణ ఈ సమస్యతో ఒకటి, మళ్ళా కిరణ్ కుమార్ రెడ్డి వచ్చిన తర్వాత లాస్ట్ 1.5 year మాత్రం బాగా ఆయనతో దగ్గర అయిపోయిన తర్వాత నాకు మంత్రి పదవి లేదని ఆయన మీద ఉండి ఆయన దగ్గరకు పోకుండా కొద్ది రోజులు దూరంగా ఉండడం అవన్నీ కొద్ది దూరం అయిపోయినా కూడా మళ్ళా ఒక 2 సంవత్సరాలు ఒక 1 year లోపల అయిపోయిన తర్వాత మళ్ళా కిరణ్ కుమార్ రెడ్డి దగ్గరికి పోయి ప్రజలకు కావాల్సింది ఏం చేయగలిగినదో అవన్నీ చేయగలిగినాం. లాస్ట్ మూమెంట్ ఏమంటే మళ్ళీ ఈ సమైక్యాంధ్ర ఉద్యమం తెలంగాణ ఉద్యమం లాస్ట్ 1 year వరకు ఇంకా ప్రజలకు అనుకునేది చేయలేకపోయినాం. అది మాత్రం కొన్ని మనం ఏదైతే ప్రజలకు వాగ్దానం చేసినా అవన్నీ జరుపుడు. కర్నూలు టౌన్ వదిలిపెట్టకపోవడానికి మీరు ఎందుకు నువ్వు పాణ్యాన్ని వదిలిపెట్టలేదు, నువ్వు ఎమ్మెల్యే గెలిచేటప్పుడు ఎందుకు పోలేకపోయినారంటే నాది ఒక్కటే ధ్యేయం. నేను పాణ్యం నియోజకవర్గం డివైడ్ అయిన తర్వాత డీలిమిటేషన్తో కర్నూలు టౌన్ వచ్చిన తర్వాత కర్నూలు టౌన్లో ఉండే పేద ప్రజలకు కూడా అండగా నిలబడి వాళ్ళకి ఏం చేయడానికి అవకాశం ఉండే చేయాలనే ఉద్దేశంతోనే నేను పాణ్యాన్ని కోరుకొని మళ్ళా వచ్చి నాకు నా సొంత ఇల్లు నా ఆస్తులన్నీ బనాయనపల్లిలో పెట్టుకొని ఆడ ఉండాలనుకుంటే ఆ రోజు ఉండొచ్చు బనాయనపల్లిలోనే. బనాయనపల్లి అంటే మళ్ళీ నాకు ఎదురులేని పరిస్థితి. నేను ఈ పాణ్యానికి వచ్చిన తర్వాత కూడా నేను కేవలం టౌన్లలో గ్రామీణ ప్రాంతాలే కాదు టౌన్లో ఉండే పేద ప్రజలకు కూడా పనిచేయాలనే ఉద్దేశంతో వచ్చినాను. అది అంతవరకు చాలా వరకు 80% సక్సెస్ అయినాను. నేను లాస్ట్న ఈ దగ్గర ఒక 20,000 మందికి పట్టాలు ఇప్పించినాను. ఆ పట్టాల్లో ఒక 10,000-12,000 మంది ఇండ్లు శాంక్షన్ జగన్నాథ్ గట్టు మీద ఇండ్లు శాంక్షన్ చేయాలనుకున్నాను. నేను చాలా చూశాను. మొత్తం ఇండ్లు శాంక్షన్ లాస్ట్ స్టేజ్ ఈ తెలంగాణ ఈ సమైక్యాంధ్ర ఉద్యమంలో అది ప్రాబ్లం వచ్చేసి అవి ఎవరికైతే మనం ప్రామిస్ చేసామో ఇక్కడ టౌన్లో అందరికీ ఇండ్లు ఇప్పిస్తామనే ఉద్దేశంతోనే పాణ్యం వదిలిపెట్టకుండా పోటీ చేయడానికి మెయిన్ కారణం అది. అంతే తప్ప నేను డోన్కు వెంటే డోన్లోనే నాయకులంతా నా దగ్గరికి వచ్చినారు. ఏ పార్టీ ఆ పార్టీ ఈ పార్టీ అనకుండా కూడా
నువ్వు వచ్చేసేస్తే మేము మాకు పార్టీలో అవసరం లేదు, నీకు సపోర్ట్ చేస్తామని చెప్పి. అంటే అంతకుముందు నేను 2004 నుంచి 2009 వరకు ప్రజలకు పనిచేసాం. నేను ఉన్నెన్నాళ్ళు మేము ఫ్యాక్షనిస్ట్ అయినా కూడా మేము ప్రజలను కానీ ఇంకొకరిని కానీ వాళ్ళ జోలికి వెళ్ళాం. ఇప్పుడు బేతంచెర్లలో ఈ రోజు వరకు కూడా ఉండే ఫ్యాక్టరీలు కానీ మైన్ ఓనర్లు కానీ ఈ రోజు వరకు కూడా ఒక్కరిని కూడా మనం ఈ రోజు వరకు కూడా నేను 20 సంవత్సరాల ఆ ప్రాంతంలో ఎమ్మెల్యేగా ఒక్కరోజు కూడా ఒక మైన్ ఓనర్ కానీ ఒక ఫ్యాక్టరీ ఓనర్ కానీ నన్ను ఏలెత్తి చూపించే పరిస్థితి కానీ కాదు. నేను ఉన్నప్పుడు నా విలువ తెలియదు, కానీ నేను బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు వాళ్ళే కోరుకునే పరిస్థితులు ఉన్నారు. మీరు ఉండే నాళ్ళు మా మైనింగ్ మా ఫ్యాక్టరీలు బాగానే, మళ్ళీ ఆ కాలం ఎప్పుడు వస్తుందనే పరిస్థితులు ఉన్నాయి. అంటే పూర్తిగా పాణ్యం నియోజకవర్గం నుంచి మీరు అంటే బనగానపల్లి కానీ పాణ్యం మీరు పూర్తిగా ప్రజల మద్దతుతోనే గెలిచారంటారు. మీకు ఒకటి ఆలోచించండి, పాణ్యం నియోజకవర్గంలో ఏ ఊరు ఇప్పుడు అంతకుముందు పాత మండలాలు బనగానపల్లె, బేతంచెల్ల, వెల్దుర్తి, పాణ్యం. ఇక్కడ పాణ్యం మండలంలో మొత్తం ఒక్కసారి చూసుకుంటే ఏ ఊర్లో కూడా ఫ్యాక్షన్ లేదు, ఒక ఆలమూరు తప్ప. అది ఎవరికి వాళ్ళకు ఊళ్ళ సంబంధం తప్ప, ఇంకా కొదమ విలేజెస్లో ఎక్కడ లేదు.